హాయ్ అందరికీ. మేమైతే అక్కడ బాబా గుడిలో దర్శనం అయితే అయిపోగానే నెక్స్ట్ మేమైతే సాయి తీర్థికైతే వచ్చాము. అక్కడి నుంచి ఒక జస్ట్ 10 మినిట్సే అనమాట. సో ఆటోలో అలా అయితే వచ్చేయచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఎవరైనా షిరిడి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా అయితే మిస్ అవ్వకుండా సాయి తీర్థ్ అనేది అయితే ఖచ్చితంగా చూడండి. అంత బాగుంటుంది. సో ఇది వచ్చి మనకి ఏంటంటే డివోషనల్ థీమ్ పార్క్ అనమాట. ఇది వచ్చి సో చాలా బాగుంటుంది. ఇది ఒక 4 అవర్స్ అయితే మనకి షోస్ అనేటివి వేస్తారు. ఒక్కొక్క 1 అవర్ ఒక్కొక్క షో అనేది వేస్తారనమాట. సో అలా మేమైతే ఈవినింగ్ 4:30కి అలా అయితే వచ్చాము. అక్కడ జస్ట్ బ్యాక్ సైడ్ కూడా వాటర్ థీమ్ పార్క్ కూడా ఉంది. అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మేమైతే అక్కడికి వెళ్ళలేదు. జస్ట్ ఇక్కడికైతే వచ్చాము. ఈ షో చూద్దామని అయితే వచ్చాము. ఇక్కడ మాకేంటంటే మేము తీసుకున్న ఆరాధన క్షేత్రం ఉంది కదా, అక్కడే మాకైతే డిస్కౌంట్ కూపన్స్ అనేటివి ఇచ్చారు. సో మామూలుగా ఈచ్ పర్సన్కి ఇది ప్రైస్ 600 రూపీస్ అలా పడుతుంది. సో ఇక్కడ మాకైతే కూపన్స్ ఇచ్చారు కాబట్టి 550 అలా అయితే పడిందనమాట. ఇలా మనకైతే ఒక 5 షోస్ అనేవి ఉంటాయి. ద్వారకామాయి, సప్తమాలిక్ కేక్ అలా 5 షోస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఆ షోస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా అయితే చూడండి. प्रमुख तीर्थ स्थलों की यात्रा में आपका स्वागत है। आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था। तो आइए इस यात्रा का प्रारंभ महान ఇది ఫస్ట్ ముంబై అంట. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియాలో ఇట్లాంటి జనాలు ఉంటారు. यहाँ के जो प्रमुख मंदिर हैं तो पहले दर्शन करते हैं श्री गणेश जी के और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बाप्पा का आशीर्वाद भी। इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था। ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और सबकी मनोकामना पूरी करते हैं। मुंबई से अब सीधे चलते हैं गुजरात। भगवान श्री कृष्ण का ये प्राचीन द्वारका है। मान्यता ये है कि द्वारका नगरी में भगवान श्री कृष्ण का निवास ठीक इसी स्थान पर हुआ करता था। गोमती नदी के किनारे बसे इस मंदिर के 2 द्वार हैं, मोक्ष द्वार और स्वर्ग द्वार। 4 धामों में से एक है ये द्वारकाधीश मंदिर। हर साल